ఇంటికి దీపం ఇల్లాలంటారు. మహిళా అభ్యున్నతి సాధిస్తే ఆ కుటుంబం అలాగే సమాజం కూడా ప్రగతి పదంలో పయనిస్తుంది. అందుకే మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వాలు అనేక పథకాల్ని ప్రవేశపెడుతున్నాయి. వాటి ద్వారా స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహిస్తున్నాయి. వివిధ శిక్షణా కార్యక్రమాలతో వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. అన్ని విధాలా అండగా నిలబడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో ఢిల్లీలో మహిళల కోసం లక్షపతి దీదీ యోజన అనే పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా మహిళల్ని లక్షాధికారులను చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తారు. తమ కాళ్లపై నిలబడేలా ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సాయం అందజేస్తారు. తద్వారా వారు ఆదాయ వనరులను కల్పించుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షపతి దీదీ యోజన పథకం అంటే ఏమిటి? దేనిలో ప్రయోజనాలేమిటి? ఎవరు ఈ పథకానికి అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం. మోదీ ప్రభుత్వం ప్రకటించిన లక్షపతి దీదీ యోజన పథకం కింద మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తారు. రుణ పరపతి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే ఈ రుణం మంజూరు చేస్తారు. గత ఏడాది ఈ పథకం కింద సుమారు 2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో ఆ సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లక్షపతి దీదీ యోజన పథకాన్ని ప్రభుత్వ గ్రామీణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. మహిళలకు వ్యాపార శిక్షణను అందించడం, వస్తువులను మార్కెట్కి తరలించడం, విక్రయాలకు సంబంధించి అవసరమైన శిక్షణ అందిస్తారు. లక్షపతి దీదీ.gov.in వెబ్సైట్లో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. పౌల్ట్రీ ఫార్మింగ్, LED బల్బుల తయారీ, వ్యవసాయం, పుట్టగొడుగుల పెంపకం, స్ట్రాబెర్రీ సాగు, పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, హస్తకళ వస్తువుల తయారీ తదితర వాటి కోసం రుణాల్ని మంజూరు చేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యాపారం ప్రారంభించేందుకు నగదు రుణం రూపంలో మంజూరు చేస్తారు. ఈ రుణాలకు వడ్డీ చెల్లించిన అవసరం లేదు.